సంగమా దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయం ముందు కొన్ని మాటలు మనము జీవ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నామండి. మనకు సూరి చేరవచ్చినందుకు ప్రభునామంలో దయపూర్వక నిండు వందనాలండి. గ్రంథంలో నుండి జపన్య గ్రంథము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందామండి. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్టు సమయము గతించుచున్నది. ప్రియమైన దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, ఆమె దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడానికి ఆశ కలిగి ఉన్నటువంటి పిల్లలారా, ఆయన ఆజ్ఞలు, ఆయన విధులు, ఆయన కట్టడాలు, ఆయన శాసనాలను మనము ధ్యానించిన ప్రకారం నడుచుకున్నటకు దేవుడు ఈ గొప్ప గ్రంథాన్ని మనకు ఇచ్చినాడు. ఈ గ్రంథంను బట్టి చూడండి, ఇక్కడ జపన్య ప్రవక్త ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నాడు. ఉగ్రత దినము గురించి ఆయన మాట్లాడుతూ తెలియపరుస్తూ పరిశుద్ధ ఆత్మను పొందుకొని వ్రాయిస్తూ వచ్చినాడు. ఉగ్రత దినము ఎలా ఉండబోతుందో తెలియపరుస్తూ వచ్చినాడు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించిపోవచ్చున్నది. ఒక పొట్టు ఏ విధంగా గాలికి ఎగిరెగిరిపోతుందో ఆ విధంగా సమయము గతించిపోతున్నది. కూడి రండి. ఎక్కడికి రావాలి కూడి? దేవుని ఆలోచన తెలియపరిచే సన్నిధి అనగా మందిరము, లేక 10 మంది కూడుకున్నటువంటి ప్లేసు, విశ్వాసులు. అక్కడ దేవుని వాక్యము బోధింపబడుతుంది. అక్కడికి కూడి రమ్మని చెప్తున్నారు. సిగ్గు లేనటువంటి పిల్లలారా కూడి రండి, సమయం లేదు, రాకడ దగ్గరవుతుంది. నోవహు కూడా ఆ కాలంలో 100 సంవత్సరాలు ఆయన ప్రచారం చేస్తూ ఓడ కట్టుతూ తన ఇంటి కుటుంబం అంతా కూడా కష్టపడుతూ పని చేసుకోవడము, తినడము, అది ఓడ కట్టడం. ఎంత చెప్పినా విననటువంటి జనము, ఎంత సువార్త చేసినా విననటువంటి జనము, దేవుని ఉగ్రత ఒకనొక దినము రానే వచ్చింది. అందరూ చనిపోయినట్టుగా మనము గ్రంథంలో చూస్తాం. ఆ కుటుంబము 8 మంది, ఆ కుటుంబం మాత్రమే రక్షణ ఓడలకి ఎక్కి ఆ కుటుంబం ద్వారా మళ్ళీ ఇంత పెద్ద ప్రపంచాలుగా దేశాలుగా అవ్వడం మనము చూస్తాం మన దేవుని బైబిల్ గ్రంథం నందు. అప్పుడు 100 సంవత్సరాలు నోవహు చెప్తున్న లెక్క పెట్టని భయపడి జనము ఒకసారిగా దేవుడు మళ్ళీ 7 రోజుల ముందు కూడా మళ్ళీ దేవుడు నోవహుకు చెప్పినాడు, 7 దినములకు ఇంకా నేను ప్రచండమైన వర్షం కురిపించి ఈ యొక్క జల ప్రళయం ద్వారా అందరినీ చంపబోతున్నాను, ఇంకా 7 రోజులకు ఇంకా నేను సిద్ధంగా ఉండు చెప్పు అని చెప్పినప్పుడు కూడా ఆయన చెప్పింటాడు నోవహు. కానీ అప్పటికి ప్రజలు ఎన్ని సంవత్సరాలు చెప్తున్నావు, నీకు సిగ్గుందా అన్నట్టుగా మాట్లాడినాడు. ఎన్ని సంవత్సరాలు చెప్తున్నావు, ఏమన్నా వచ్చినాడా దేవుడు? పిచ్చి పట్టింది నీకు, ఏది పట్టింది అన్నట్టుగా మాట్లాడినప్పుడు ఒక దినము దేవుని మాట నెరవేరింది. ఆ ఉగ్రత దినము 40 రాత్రిళ్ళు 40 పగుళ్ళు ప్రచండమైన విపరీతమైనటువంటి వర్షము, పర్వతాలు కూడా మునిగిపోయినటువంటి వర్షము వచ్చి దేవుడు చెప్పిన కొలతలతో తయారు చేసినటువంటి ఆ ఓడలు మట్టుకు ఆ నీళ్ళ మీద తేలాడుతూ నడిచింది నీళ్ళ మీద. దానిలో నోవహు కుటుంబము సకల ప్రాణులు జతలుగా దేవుడు చెప్పిన ఆజ్ఞ మేరకు జతలుగా కొన్ని 7 జతలుగా, కొన్ని 2 జతలుగా, ఆ విధంగా
చక్కగా అవి పక్షులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, చూడండి జలసర జలాలలో బ్రతికే జీవులు కాక ఇంకా అన్ని ఆ ఓడలకు ఎక్కినాయి. మనుషులు మాత్రము ఆ కుటుంబం తప్పితే ఎవరు అక్కడికి రానికి కూడా ఇష్టపడలేదు. అందరూ చనిపోయినారు. ఆ కుటుంబము రక్షణ ఓడని దాంట్లో ఎక్కి బాగుపడి ఆ నుంచి జనాలు ఉద్భవించినట్టుగా మనము గ్రంథం చూస్తాం. కనుక ఇక్కడ ప్రవక్త కూడా తెలియపరిచినాడు, సిగ్గుమారినటువంటి జనులారా, ఎన్ని రోజులు బ్రతుకుతావు నువ్వు? సమయము దేవుని ఆలోచన విధానం నెరవేరబోతుంది. గాలికి పొట్టు ఎగిరినట్టుగా సమయం గతిస్తున్నది. కూడి రండి, సత్యవాక్యం ఎక్కడుందో, దేవుని వాక్యం ఎక్కడుందో, ఆ సత్యాన్ని స్థాపించుటకు వచ్చిన క్రీస్తు మాటలను వినండి. ఆయనే పరిశుద్ధుడు, ఆయనే నిజమైన దేవుడు అని తెలియపరుస్తూ వ్రాసినటువంటి మాటలు మనము ఇక్కడ లేఖనంలో గమనిస్తూ ఉన్నాం. రెండవ మాట కూడా చదువున్నాం. విధి నిర్ణయము కాకమునుపే, అంటే విధి నిర్ణయము కాకమునుపే అనగా ఒకనొక సమయం దేవుడు విధి నిర్ణయించింటాడు. ఆ సమయం కాకమునుపే ఎలా ఉండాలంట మనము? యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, ఆయన కోపాగ్ని రాబోతుంది. ఒకనొక సమయము జల ప్రళయం ద్వారా కోపాగ్నితో మనుషులు అర్థం చేసినాడు. మరొక సమయము ఆ అగ్ని ద్వారా అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేసినాడు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాన్ని. మళ్ళీ ఇప్పుడు రెండవ రాకడగా ఆయన రాబోతున్నాడు. ఆ ఉగ్రత నుండి, ఆయన కోపం నుండి తప్పించుకొనుటకు మీరు దేవుని ఆలోచన వినండి, ఆలోచన ప్రకారం బ్రతకండి అని ఇక్కడ వ్రాయిస్తున్నాడు. విధి నిర్ణయం కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీదికి రాకమునిపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడదండి. శిక్షించక ముందే ఆయన ప్రవచనం చెప్పినాడు. చెప్పన్య ప్రవక్త గారు పరిశుద్ధాత్మను పొందుకొని ప్రవచనం చెప్పినాడు. ముందు జరగబోయేది చెప్తూ ఉన్నాడు. చెప్పినటువంటి యొక్క ప్రవక్త మాటలు ఆయన ఉగ్రత దినము రాకమునిపై కూడిదండి. వచ్చినాక ఏం చేయలేదు. ఆయన ఉగ్రత దినము చాలా భయంకరము అని రాయబడుతూ వచ్చింది. చాలా ఇదిగా ఉంటుందంట. ఈ పక్క తోడేలు ఎదురుపడితే మళ్ళీ అటపోతే సింహం ఎదురుపడినట్టు ఉంటుంది. అటపోతే ఇంకా పెద్ద, దానికన్నా పెద్దది ఎదురుపడినట్టు ఉంటుందంట. ఆయన దినం ఎక్కువ లేదు. ఇది చిన్నది అపాయం జరుగుతుంటే దానికన్నా పెద్దది జరిగితే ఇంకా పెద్దది జరుగుతుంది. మళ్ళీ దానికన్నా పెద్దది ఇక్కడ జరుగుతుంది. కనుక దేవుని ఆలోచన విధానంలో మనం బ్రతకాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ఈ ప్రవక్త ద్వారా మనకు ఉగ్రత దినము రాకమునిపే కూడినది అని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అలాగే చూడండి, దేశములో స్వాత్మికులై ఆయన న్యాయ విధుల అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదుకుడి, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినము మీరు దాచబడుదు. ఉగ్రత దినములో దాచబడుదురు. ఆయన మాట వింటే, ఆయన కోసం బ్రతికితే, ఆయన చిత్తంలో నడిస్తే ఉగ్రత దినము మీరు దేవుని ఇష్టంగా బ్రతికితే ఉగ్రత దినంలో మీరు దాచబడుదురు అంటూ ఇక్కడ భక్తుడు ప్రవక్త పురాణించిన మాటలు మనం ఉంటాం. కనుక ప్రియ సహోదర సహోదరుడా, మనము ఉగ్రత దినము రాకమునిపే మనము ఎలా ఉండాలంట? వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన మనం ఉగ్రత దినంలో మనము దాచుతాము మన దేవుడు. కనుక ఈ ఉగ్రత దినము కన్నా ముందుగానే మనము ఏమై ఉండాలి? భద్రము చేయబడిన పిల్లలుగా ఉండాలి. భద్రము చేయబడిన పిల్లలు అనగా రక్షణ తీసుకున్న పిల్లలుగా ఉండాలి. రక్షణ తీసుకుంటే ఇంకెప్పుడు రేపు వచ్చినా పర్వాలే, మొన్నలు వచ్చినా పర్వాలే, రక్షణలు ఉంటే ఇప్పటికి వచ్చినా కూడా పర్వాలేదు. భద్రం చేయబడిన బిడ్డలుగా, బుద్ధి కలిగిన బిడ్డలుగా ఉంటే మనకు మంచిది. ఎప్పుడు దేవుడి ఉగ్రత
దినం వచ్చినా ఇంకా మనకు సంతోషమే, ఆనందమే. ఉగ్రత దినం వస్తుంది, మనము ప్రభు దగ్గర ఉండవచ్చు. కనుక మనకు రక్షణ మారు మనసు చాలా ముఖ్యం. ప్రియులారా, చూడండి లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనం మాట మనం చదువుకుందాము. లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనము. అతడు తన చేత బాప్తిస్మము పొందవలసిన జన సమూహములను చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు ఎవరనుకొన మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్తున్నాను. కనుక మారు మనసు కలిగి బాప్తిసం పొంది ఉంటే మనకు ఇబ్బంది లేదు. రక్షణ లేకుంటే చాలా ప్రమాదమైన జీవితం. ఇప్పుడు ఈ లోకంలో ఈ పాలసీలు చేపిస్తుంటారు. చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబము ఇంత డబ్బులు వస్తుందని చేపిస్తూ ఉంటారు. కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే మనకు మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ. క్షమాపణ జరిగి పాపమును ఒప్పుకొని రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి వచ్చి మనము భద్రం చేయబడిన పిల్లలం అయిపోతాం, ఆయన బిడ్డలం అవుతాము, ఆయన సొత్తు అవుతాము, ఆయన రక్తంతో కడగబడతాము, మన పాపములు తీసివేయబడతాయి. ఎంత మనకు ధన్యత, దీవెన, వరం ప్రియులారా. అది ఒక గొప్ప వరము. ఏది? రక్షణ. ఆ వరము ఊరికే ఇస్తున్నాడు దేవుడు. ఆయన లెక్కబెట్టి లేక సొమ్ము చెల్లించి తీసుకొని చెప్పట్లేదు. ఉచితంగా ఇస్తున్నటువంటి రక్షణ మనము కోరుకోకూడదు. అది 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 దేవుడిచ్చే గొప్ప వరం. ఆ వరాన్ని పొందుకోమని దేవుడు తెలియపరుస్తున్నారు. రక్షణ చాలా గొప్పది. పాప క్షమాపణ, మారు మనసు, బాప్తిసము అనగా మన పాపములను ఒప్పుకొని ఇంక మీదట పాపము చేయకుండా బ్రతికేదానికి ఒక దేవుని దగ్గర మనము ఒక ప్రమాణము. ప్రభువా, నేను పాపిని, భూమి మీద బ్రతికిన నా ఆలోచన, నా యొక్క బ్రతుకు దినములలో, నా ఆలోచన విధానంలో పాపాలు చేసి తిని ఇక మీదట చేయకుండా ఉండుటకు తండ్రి మీరు నా పాపములు క్షమించినట్లయితే ఇక మీద నేను చేయను. నీ నీతి న్యాయములు అనుసరించి బ్రతుకుటకు నేను నీ పాదాల స్థితికి వచ్చాను అయ్యా. నన్ను క్షమించినట్లయితే, నీకు ఇష్టమైతే నన్ను క్షమించు. గ్రంథంలో స్వస్థత పొందుకోనికి చాలామంది ప్రభుతో అన్నమాట, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచాయి అంటే ప్రభు ఏమంటాడు? నాకు ఇష్టం లేదని అన్నాడా? అక్కడ లేదు. నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అన్నప్పుడు నాకు ఇష్టమే. స్వస్థత కమ్ము, నాకు ఇష్టమే. నువ్వు బాగుపడుట నాకు ఇష్టమే. స్వస్థత కా, పాపాలు క్షమించబడతాయి. నువ్వు మారు మనసు కలిగి నువ్వు చక్కగా బ్రతుకుతానంటే నాకు అదే కదా కావాల్సింది. నిన్ను భూమి మీద పుట్టించిందే ఆ బ్రతుకు లక్షణముల కోసమే. మంచి ఆత్మగానే ఇచ్చినాను. మధ్యలో అపవాది చేత నీవు పీడింపబడితివో, దానికి ఆకర్షితుడవైతివో తెలియదు, కానీ నీవు పాపము అంటించుకున్న బిడ్డవైన ఆ పాపాన్ని తీసివేయటికి నేను వచ్చాను. ఆ సత్యాన్ని బయలుపరచుడికి, ఆ సత్యాన్ని స్థాపించుడికి నేను పుట్టి తిని మన ప్రభువు వారు చాలా, ఆయన ప్రేమాస్వరూపి, దయగల తండ్రి, కరుణగల మహారాజు. ఆయన ఎంత కరుణ, ఎంత వాత్సల్యత, ప్రతి దినము నూతనంగా ఆయన వాత్సల్యత, ప్రేమ ఎక్కువ అవుతూనే ఉంటారు. ప్రతిరోజు ఎవరన్నా నా గురించి ప్రార్థన చేస్తున్నారా, లేక నన్ను వెతుకుతున్నారని ఆకాశం నుండి 2 చేతులు కింది చూస్తూ ఆయన చాపుతూ ఎవడు నా వైపు ఆలోచన కలిగి ఉన్నాడు, నా ఆలోచన విధానంలో నన్ను వెతకనీకి ఎవరు ఆశ కలిగి ఉన్నారు అని ఆయన ప్రతిదినము ఆకాశం నుండి చూస్తూ ఉంటాడంట మన యేసయ్య అంటారు. ప్రతిదినము నా బిడ్డ ఒక మంచి ఆలోచనలోకి వస్తాడా? ఒక మంచి ఆలోచన అంటే మన బ్రతుకును మార్చుకోవడము, దిద్దుకోవడము, సరిచేయబడటం, మారు మనసు కలగడము, పాపాన్ని ఒప్పుకొని మన బ్రతుకును మంచిగా నడుచుకున్నట్టుకు ఆయనకు ఇష్టము. అయ్యా, నాకు అనారోగ్యం ఉంది అయ్యా, నీకు ఇష్టమైతే క్షమించు అంటాడు.
స్వ ఆ రోగంతో ఉన్నటువంటి పీడితులు బైబిల్ గ్రంథంలో నీవు బాగుపడేదే కావాలి, నాకు ఇష్టమే అని ఆయన బాగు చేసినట్టుగా నీ 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 యొక్క నమ్మకమే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది అంటాడు. అది కూడా వారి మీదనే వేస్తాడు. నీకు విశ్వాసము నమ్మకం లేకుంటే మళ్ళీ నేను చెప్పినా కాదు నాయన. నీ విశ్వాసము, నీ నమ్మకము, నేను స్వస్థత చేస్తానన్న నీ విశ్వాసం ఉంది కదా, నేను స్వస్థత ఇస్తానన్న నీ నమ్మకం ఉంది కదా, నీ ఆశ ఉంది కదా, అదే నేను స్వస్థత పరుస్తుంది. ఆ నమ్మకం ఉంచు అని ప్రభువు మాటలు చాలా అద్భుతంగా, చాలా శక్తివంతంగా కూడా ఉంటాయి ప్రియ. ఇవన్నీ కూడా మనం గమనించుకొని రాబో ఉగ్రతను మనం తప్పించుకోవడమే మనకు విధి. మానవ కోటికి యేసు క్రీస్తును అంగీకరించడమే మానవ కోటికి విధి, లేకుంటే మనకు శిక్ష ప్రియ. మానవ కోటికి ఆయన మాట వినడమే విధి. ఆ విధిలో భాగంగా మనం ఆయన మాట విని ఆయన రక్షణలో, ఆయన ఆజ్ఞలలో, ఆయన విధులు న్యాయశాసనాల్లో మనం నడుచుకున్నట్లయితే మన జీవితము ఇక్కడ అక్కడ ఎక్కడ మన ప్రభువుతో సంతోషంగా ఉంటుంది. అందుకే రక్షణ 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 చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు తెలియదు, 40 సంవత్సరాలు భయపడేదాకా నాకు కూడా రక్షణ అంటే తెలియదు, పిల్లశాట్లాలు. మళ్ళీ తర్వాత దేవుని రక్షణ, ఆ దేవుని ఆలోచన, మన మీద ఉన్న దేవుని ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరములు, ఆయన దయా దాక్షిణ్యములు, ఆయన ఎంతలా మనిషిని ప్రేమిస్తున్నాడు. నిజంగా చాలా దేవుని ప్రేమ వండర్ఫుల్. ఆయన దగ్గర మనము ఆ ప్రేమ నేర్చుకుంటూ ఉన్నాం. అందుకే ఆయన సమస్తము, పాత నిబంధన కానీ కొత్త నిబంధన సమస్తము ప్రేమ అనే 2 అక్షరాలతో ఈ గ్రంథం అంతా ముడిపడి ఉంది అన్నాడు. మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి, ఇరుగు అని పొరుగు అని ప్రేమించండి. ఈ ప్రేమ అనేది చాలా ముఖ్యం. ప్రేమ లేకుంటే మీరు అసలు దేవుని యొద్దకే రారు, దేవుడిని అసలు చూడలేరు మీరు. అది మనకు ప్రేమ అనేది ఎవరి పట్ల ప్రేమ అనేది లేకపోతే మన జీవితాలు సరిగా ఉండవని మన బైబిల్ గ్రంథము యేసుక్రీస్తు ప్రభు వారు బోధిస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 21వ వచనము మాట చూస్తాం చూడండి. అపోస్తుల కార్యములు అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు రక్షణ పొందుతారంట చూడు. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము, దాని పై మాటగా ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునకు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారు. అప్పుడు కొంతమందికి రక్షణ వస్తుందట. అంటే ఇక చివరి టైం. ఆయన మనకు దేహంలో ఊపిరి ఉన్నంత వరకు అవకాశం ఇస్తాడు మన యేసుక్రీస్తు ప్రభువు. దేహంలో ఊపిరి ఉన్నంత వరకు, ఆ ఊపిరి ఉన్నంత వరకు ఒక్క మాట లెక్క ఇవ్వాల్సిన పనిలే, కష్టపడి ఆయనకు అది చెల్లించాల్సిన పనిలే, ఇది చెల్లించాల్సిన పనిలే. ఏ మందిరంకైనా పోయి నాకు పాపక్షమాపణ కావాలా, యేసు ప్రభు వారు సొంత రక్షణగా నేను అంగీకరిస్తాను, నాకు మారు మనసు కలిగింది, పాపాలు ఒప్పుకుంటాను, నాకు బాప్తిసం ఉన్నట్టు ఏ మందిరంకు పోయినా, ఏదో ఒక ఆదివారంలో ఏ సేవకుడైనా ఇస్తాడు. ఒక్క మాట పలికితే పరలోక రాజ్యము నీది. ఆ ఒక్క వరం పొందుకోమని దేవుడు ఆలోచన చెప్తున్నాడు. ఆ ఒక్క వరం పొందుకున్నా నా కుమారుడు, ఆ కుమార్తె, నువ్వు ఎలాంటి వాడు అన్నా కానీ ఈ వరం తీసుకో. ఇదేమన్నా నాకు డబ్బులు ఇవ్వాలా, నాకేమన్నా అది ఇవ్వాలా, ఇది ఇవ్వాలా, ఏది అక్కర్లేదు. ఒక్క మాట, పాపములు నన్ను క్షమించు, నా పాపములు క్షమించండి, ఒక్క మాట అంటే ఆయనంట క్షణమంటే క్షణం లేటు చేయకుండా గమక్కిన గుండెలకు హత్తుకొని పాపాన్ని తీసివేసి
రక్షణ ఇచ్చి నీకు ఎంత మన కడుగుతాడంటే ఆయన రక్షణ ఇచ్చి ఆయన ఆయన రక్తంలో కడిగి పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. ఆయన రక్తంలో కడుగుతాడు, పాపాలను ఎప్పటికీ మాఫీ చేసేస్తాడు. మన జీవితం మారిపోతుంది. వెలుగు సంబంధం అవుతాము, వెలుగు పిల్లలమవుతాము. చీకటి బతుకులు పోతాయి, ఒకటొకటి పోతాయి. ఒకటొకటి మారు మనసు కలుగుతుంది. ఒకటొకటి ఒక తప్పుడు అలవాటు ఉంటే దాని నుండి మారిపోతాం, ఇంకొకటి ఉంటే అది మారిపోతాం. ఇక ప్రతి విషయంలో ప్రతి ఈ లోక సంబంధమైన పాపపు ఆలోచనల నుండి ఒకటొకటి మనము పూర్తిగా మారిపోతాం. పిల్లలు ఏదైతే మనం పట్టి పీడుస్తుందో, గట్టిగా అపవాది వాడుతుంటాడో దానికి కూడా నిదానంగా దేవుడి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది, మనకు మేలు చేస్తుంది, మంచి ఆలోచన ఇస్తుంది. బైబిల్ గ్రంథము ఆయన వాక్కులు మనకు మేలు చేసి మన చెడు ప్రవర్తన అంతటిని తీసివేసే ఆలోచన ఇస్తాడు దేవుడు. కనుక ఒక్క మాట మనము రక్షణ లేని పిల్లలు విన పొరపాటున ఒక్క మాట క్షమించమని అడిగి మనస్ఫూర్తిగా ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగితే ఆయన క్షణమంటే క్షణం చేసి ఆ పాపాలను కడిగివేసి నేను చాలా ఎత్తు స్థాయిలో చూడాలనుకుంటున్నాను. మీరు నీ పాత రోత బ్రతుకులు పక్కన పెట్టేసి నా బిడ్డవు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నా బిడ్డవు అనగా నా ఆలోచనలోకి వచ్చిన బిడ్డవు, పాపాన్ని తీసివేయాలని ఆశపడిన నా బిడ్డవు నువ్వు. ఇంతవరకు పాపపు సైతాను ఆలోచనలో పడి మగ్గిపోతున్న నీవు వాని చేతిలో సచ్చి వానికి అక్కడ నరకంలో వానికి తోడుగా ఉండనీకి బ్రతికిన బ్రతుకునంతటిని నీవు తీసివేసుకొని చక్కగా సృష్టికర్త అయిన దేవుని దగ్గర నీవు బ్రతికే ఆలోచన లేక ఈ రక్షణ నీకు ఇస్తున్నాను. ఒక్కపారి మనసుతో ఆలోచన చేయి, హృదయంలో ఆలోచన చేసుకో. ఒక్క మాట నువ్వు పలికినట్లయితే నువ్వు క్షమింపబడతావు, పరలోక రాజ్యానికి వారసునవుతావు. ఇది కొంతమంది నమ్మరు. ఎక్కడ పరలోక రాజ్యము, ఎక్కడ చచ్చిపోతాము, చచ్చిపోయాను మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఆడలేస్తారు, చచ్చిపోతే మట్టిలో మన్నైపోయా, ఏడ బ్రతుకుతారు, ఎప్పుడు లేస్తారు అని గుడ్డి నమ్మకంలోనే కొంతమంది ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసి వాళ్ళని పూర్తిగా నాశనం చేస్తారు. వాళ్ళకు ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఈ అపవాదిగా గుడ్డితనాన్ని వారి మనోనేత్రంలో అనగా హృదయంలో ఉండే నేత్రాలకు, హృదయంలో ఉండే ఆలోచనలకే గుడ్డితనం కలగజేసి వారి ఆ పాప బతుకులోనే బ్రతికేసేటట్టు కట్టిపడేస్తుంది అనమాట ఈ అపవాది గారి లక్షణం. కానీ ఎప్పుడైతే ఆలోచన చేసి ప్రభు వైపుకు మనతో జీవితాలు అద్భుతంగా ఈ లోకంలో ఉంటాయి, ఆ లోకంలో ఇంకా అద్భుతంగా ఉంటాయి. కనుక మారు మనసు రక్షణ చాలా మనకు దేవుడు ఇస్తున్నటువంటి వరాన్ని పొందుకోకపోవటమే. మనము మారు మనసు పాప క్షమాపణ పొందుకోకుంటే ఆ దేవుడిచ్చే ఉచితమైన రక్షణ పోగొట్టుకుంటూ ఉన్నాం. ఆ రక్షణ తీసుకుంటే మనకు చాలా మంచిది ప్రియుల. నువ్వు అన్ని అలవాట్లు ఒక్కసారి మారిపోవాలని ప్రభు ఏం చెప్పాడు. ఒక్కసారిగా పూర్తిగా నువ్వు పవిత్రులు అయిపోతాను. ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంతో నిన్ను కట్టేస్తాడు, నిలబెడతాడు, సత్యములో నిన్ను నిలబెడతాడు. నిజము, ఇది సత్యము. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కటిగా నిన్ను తీసివేసి చెక్కేస్తాడు. నిన్ను ఒక అందమైన శిల్పము చెక్కినట్టు నిన్ను ఒక వజ్రములాగా తయారు చేస్తాడు, ఒక బుద్ధిమంతురాలుగా తయారు చేస్తాడు. ఒక శిల్పి పనికి మాలిన రాయికి మంచి రూపిచ్చినట్టుగా నిన్ను తయారు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని ఆలోచనలో ఉన్న నీకు ఆశపడినటువంటి పిల్లల రక్షణ లేకుంటే ఎమ్మటే మనం రక్షణ తీసుకుంటే చాలా మంచిది ప్రియ. దేవుని ఆ ఉగ్రత దినము లేక ప్రభు రెండవ రాకడ దగ్గరగా ఉందని ఆ పాత నిబంధనలోనే భక్తులు తెలియపరుస్తున్నాడు. కూడి సిగ్గుమాలిన జనులారా, ప్రభు ఉగ్రత దినం రాకముందే మనసు మార్చుకోండి, పాపాలు ఒప్పుకోండి, బాప్తిసం తీసుకోండి, రక్షణ పొందుకోండి, ఇది వరాన్ని తీసుకోండి. ఈ వరానికి నీవు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు.
ఈ వరం ఉచితంగా ఇస్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు రక్తము కార్చి మరి నిన్ను తన బిడ్డగా, తన సొంత ఆస్తిగా, నా సొత్తుగా నిన్ను చేసుకుంటున్నానని బంధపోతున్నాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. కానీ ఇంకా మనసు మారకుండా బ్రతికినటువంటి పిల్లలకు ఏం చేయలేడు దేవుడు. తర్వాత నరకంలో చాలా నిజంగా ఈ లోకంలో రక్షణ లేని పిల్లలు ఆ ముందు జరగబోయే ఆ యొక్క నిత్య నరకాగ్ని తలుచుకుంటే నిజంగా బాధేసి సువార్త చెప్పాలి, ఆ దేవుని గురించి ప్రకటించాలి. అక్కడ ఒక ఆత్మ రక్షింపబడితే పరలోక రాజ్యంలో వాళ్ళకు పెద్ద పండగంట. ఎవరికి? మన తండ్రి దేవునికి. అక్కడ ప్రతినిత్యము స్తుతింపబడుతున్న దేవదూతలకి, చెరువులు గొప్ప పండుగ చేసుకుంటుంట కదా. ఒక పాపి ఒక అపవాది చేతిలో నుంచి బయటపడగలిగి సృష్టికర్త అయిన దేవుని చేతిలో పడుతున్నాడు. సృష్టికర్త అయిన వెలుగు సంబంధమైన దేవునిలోకి వస్తున్నాడని వాళ్ళ గొప్ప సంతోషం అంట పిల్లలు. కనుక ఈ మారు మనసు రక్షణ మనం లేట్ చేయకుండా రక్షణ లేని పిల్లలు ఎంత తొందరగా తీసుకుంటే మనకు అంత మంచిది. వరాన్ని పొందుకోవాలి. ముందు వరం పొందుకుంటే ఆ వరాన్ని దేవుడు అక్కడ నిన్ను పెడతాడు. ఎక్కడ? పరలోక రాజ్యంలో నిన్ను చేరుస్తాడు. నీ పాపం అంతా ఆయన భుజాల మీద వేసుకొని కలువరి శిలువలో కార్చి రక్తమంతా కార్చి మరణమైనాడు. రక్తమంతా కార్చేసినాడు ఆయన. మన పాపము ఆయనకు శాపము, యేసుక్రీస్తు ప్రభువారికి. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆలోచన విధానం మనం గుర్తించాలి, గుర్తెరగాలి. అపవాదిని మంత్ర తంత్రము కుయుక్తులన్నీ మనము వాటి నుండి బయటపడాలంటే దేవుని వాక్యము, దేవుని మాటలకు లోబడాలి. దేవుని శక్తి అయినటువంటి మాటల ద్వారా, ఆయన సువార్త ద్వారా మనము విని రక్షణ పొందుకుంటే ఎంత ధన్యులమైపోతాం. దరిద్రత జీవితం నుండి మనకు ధన్యత జీవితం వస్తుంది. నిత్య నరకాగ్నికి వెళ్ళనీకి సిద్ధంగా ఉన్న మన బ్రతుకుల్లో దేవుడు నిత్య స్వర్గం ఇస్తాను. నా దగ్గర స్వర్గము అనగా పరలోక రాజ్యము. ఎంత అద్భుతమైన రాజ్యం అది. భక్తులంతా ఏదో చూసినటువంటి పరలోక రాజ్యము, బంగారు వీధుల్లో తిరిగే పరలోక రాజ్యము, పాపులే లేని ఆ పరిశుద్ధ పట్టణము ఎంత వైభవంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో. మనకు ఒక అదృష్టం. ఏందయ్యా అదృష్టం అంటే, ఆయన ఉచితంగా ఇస్తున్న రక్షణ వరం పొందుకుంటే అదృష్టం. ఒక్క మాట మనం నోటితో క్షమాపణ అడిగితే ఆయన క్షమించగలిగిన దేవుడు. సిద్ధ మనసుతో, ఒక్క క్షణం అంటే క్షణం లేట్ చేయకుండా సిద్ధ మనసుతో ఉన్నటువంటి దేవుని ఆలోచన విధానంలో రక్షణ లేని పిల్లలు ఆలోచన చేసే రక్షణలోకి వస్తే చాలా మంచిది. కొంతమంది అనుకుంటారు, మా దేవుళ్ళు మాకున్నారు, మాకు చేసే మేలు బాగు చేస్తారు, లక్షణంగా మేము ఉండాము, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, మంచి ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మా దేవుళ్ళు చేసిన కృప మాకు అంతా బాగానే ఉంది అని వాళ్ళు నమ్మేటువంటి విశ్వాసం అది. కానీ దేవుని సర్వసత్యము తెలుసుకోకుండా మనము దేవుని సువార్త అయితే చెప్పగలము, కానీ వారిని యుగసన్నమైన దేవత అతి బంధకంలో బంధించుంటుంది అన్నమాట. సత్యము లేకుండా పోతే మనము నరకానికి వెళ్ళాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్పినాడు, ఏ పక్షి రక్తం కానీ, మేకల ఎడ్ల రక్తం కానీ, మేకల రక్తం కానీ ఏది మీకు రక్షణ లేదు. కేవలం క్రీస్తు రక్తంలో, ఆ పరిశుద్ధ దేవుని, ఆ పరిపూర్ణ మానవుని రక్తంతోనే నీవు శుద్ధి చేయబడతావు, పవిత్రపరచబడతావు, నీతిమంతులమవుతావు, యథార్థవంతులు అవుతావు. నీవు ఆయన రక్తంలో కడగబడితే, పాపాలు ఒప్పుకొని కడగబడితే నువ్వు నా రాజ్యంలో ఉంటావు. ఇంకా ఏ రక్తము మనిషిని పవిత్రం చేయలేదని మన గ్రంథము, బైబిల్ గ్రంథము, యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు చెప్పారు. ఏ రక్తము నీకు పనిచేయదు, పాపాన్ని తీసివేయలేదు. అది తెలుసుకోవాలి మొదటిగా ప్రతి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు. ఏ రక్తము మనిషి పాపాన్ని తీసివేయలేదు. ఎడ్ల రక్తం కానీ, మేకల రక్తం కానీ, కోళ్ళ రక్తం కానీ, ఏదైనా కానీ రక్తం అయితే పాపాన్ని తీసివేయలేదు.
ఆ కాలంలో క్రీస్తు పుట్టక కాలంలో పాప క్షమాపణ, ఆ, పాప పరిహారార్థ బలి అని అప్పుడు ఇస్తున్నారు అంతే. కానీ పూర్తిగా పాపం అయితే అప్పుడు పోదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన అన్నిటికీ ఒకటే బలి, ఒకటే సుంతి ఆయన చేయబడ్డాడు. కల్వరి శిలువలో అందరి కోసము ఆయన చంపివేయబడ్డాడు. ఆ రక్తం ద్వారా మనకు రక్షణ. అది మనకు బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. రక్షణ చాలా గొప్పది. రక్షణలో మనం ముందుకు వెళ్ళాలంటే ఒక్కసారి మన పాపాలను ఒప్పుకొని రక్షణలోకి వస్తే, బాప్తీసం తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడే నీ హృదయంలోకి వచ్చి నిన్ను కట్టుతాడు, నిలబెడతాడు. సత్యములో సర్వసత్యమైన క్రీస్తు మాటలు చెప్పి నిన్ను క్రీస్తు సారూకత వచ్చే వరకు పరిశుద్ధాత్మ దేవుడు కాపాడుతూ వస్తాడు ప్రియుల. కనుక ఇటు ధన్యత మనము పొందుకోవాలని దేవుడు కోరుతున్నారు. కనుక అటు స్థితిలో మనము ముందుకు వెళ్దాము. పరిశుద్ధాత్మ దేవుని అందరికీ సహాయం చేయను కాక.